నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే ఎవరైనా అమెరికా అధ్యక్షుడని టక్కని చెప్తారు. కానీ ఆ శక్తివంతమైన వ్యక్తిని కూడా పదవి నుండి దించేయగల ఆయుధాలు అమెరికా రాజ్యాంగంలోనే ఉన్నాయని మీకు తెలుసా? ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల నేపథ్యంలో మళ్ళీ రెండు పదాలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. ఒకటి అభిశంసన, రెండోది 25th అమెండ్మెంట్. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? ఇవి ఏంటి? ఒక అధ్యక్షుని పదవి నుండి తీసేయడం అంత సులభమా? ట్రంప్ విషయంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా విశ్లేషించుకుందాం. ముందుగా అభిశంసన గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ఒక రాజ్యాంగపరమైన శిక్ష కూడా. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక అధ్యక్షుడు రాజద్రోహం, లంచగొండితనం లేదా ఇతర తీవ్రమైన నేరాలు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియను మొదలు పెడతారు. దీన్ని రెండు దశలుగా విభజించవచ్చు. మొదటిది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అంటే మన లోక్సభ లాంటిది. ఇక్కడ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తూ తీర్మానం ప్రవేశపెడతారు. సభలో మెజారిటీ సభ్యులు ఓటు వేస్తే అధ్యక్షుడు అభిశంసనకు గురైనట్లు లెక్క. కానీ అంత మాత్రాన ఆయన పదవి పోదు. ఆ తర్వాత రెండో దశ ప్రారంభమవుతుంది. రెండో దశ సెనెట్, అంటే మన రాజ్యసభ లాంటిది. ఇక్కడ ఒక కోర్టు లాగా విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి అధ్యక్షత వహిస్తారు. విచారణ తర్వాత సెనెట్లో 3/2 మెజారిటీ సభ్యులు ఆయన తప్పు చేశారని ఓటు వేస్తేనే ఆ అధ్యక్షుడు పదవి నుండి దిగిపోవాలి. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు సెనెట్ ఓటింగ్ ద్వారా పదవి కోల్పోలేదు. ట్రంప్ కూడా గతంలో 2 సార్లు అభిశంసనకు గురయ్యాడు. కానీ సెనెట్లో ఆయన పార్టీకి మెజారిటీ ఉండడం వల్ల పదవిని అయితే కాపాడుకోగలిగారు. ఇక రెండోది, ప్రస్తుతం అందరూ చర్చిస్తున్న 25th అమెండ్మెంట్. అభిశంసన అనేది ఒక వ్యక్తి చేసిన తప్పుల గురించి అయితే 25వ సవరణ అనేది ఆ వ్యక్తి అశక్తత గురించి. అంటే ఒక అధ్యక్షుడు పదవిలో ఉండి తన బాధ్యతలను నిర్వర్తించలేనంత అనారోగ్యానికి గురైనా లేదా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఈ సవరణను వాడతారు. అభిశంసన ప్రక్రియను ప్రతిపక్షాలు మొదలు పెడితే 25th అమెండ్మెంట్ను అధ్యక్షుడు సొంత మనుషులే మొదలుపెట్టాలి. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 4 అత్యంత కీలకమైంది. దీని ప్రకారం వైస్ ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడి క్యాబినెట్లో మెజారిటీ సభ్యులు, అంటే ఆయన సొంత మంత్రులు కలిసి మా అధ్యక్షుడు తన పనులు చేసుకోలేకపోతున్నారు అని కాంగ్రెస్కు లేఖ రాయాలి. ఒక్కసారి ఆ లేఖ వెళ్ళిందంటే అధ్యక్షుడి అధికారాలన్నీ వెంటనే వైస్ ప్రెసిడెంట్కి బదిలీ అవుతాయి. అయితే అధ్యక్షుడు తాను బాగున్నానని అభ్యంతరం చెబితే అప్పుడు కాంగ్రెస్లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా 2/3 మెజారిటీ వస్తేనే అధ్యక్షుడిని శాశ్వతంగా పక్కన పెడతారు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే వచ్చిన ఉదాహరణ చెప్తాను. అభిశంసన అనేది వ్యక్తి చేసిన నేరానికి ఇచ్చే శిక్ష. ఇది బయట వ్యక్తులు లేక ప్రతిపక్షాలు చేసే దాడి లాంటిది. ఇక 25th అమెండ్మెంట్ అనేది ఆ వ్యక్తి కండిషన్ గురించి చెప్పేది. ఇది లోపల మనుషులు, అంటే సొంత క్యాబినెట్ వాళ్ళు చేసే తిరుగుబాటు లాంటిది. అభిశంసన జరిగితే ఆ వ్యక్తి భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంటుంది. కానీ 25th అమెండ్మెంట్ ద్వారా కేవలం ప్రస్తుత బాధ్యతల నుంచి మాత్రమే తప్పిస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ట్రంప్ను అభిశంసన ద్వారా కానీ 25th అమెండ్మెంట్ ద్వారా కానీ తొలగించే అవకాశం ఉందా? ఓసారి చూద్దాం. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. ఒక అధ్యక్షుడు తప్పు చేశాడనే ప్రతిపక్షాలు ఎంత అరిచినా సొంత పార్టీ వాళ్ళు సహకరించిందే అభిశంసన ముందుకు సాగదు. కానీ ఇప్పుడిప్పుడే ట్రంప్ సొంత పార్టీ వాళ్ళు కూడా కాస్త గుర్రుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. ఇక 25th అమెండ్మెంట్ విషయానికి వస్తే ట్రంప్ తన క్యాబినెట్లో అత్యంత విధేయులైన మంత్రులను నియమించుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాస్తారని అనుకోవడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. అయితే ట్రంప్కు అమెరికాలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆయనపై ఇలాంటి చర్యలు తీసుకుంటే దేశంలో పౌర యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయని కూడా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చివరిగా అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి ఎంత పవర్ ఇచ్చిందో అంతే స్థాయిలో ఆయన నియంత్రించే ఆయుధాలను కూడా ఇచ్చింది. అయితే ఆ ఆయుధాలను వాడాలంటే రాజకీయాల కంటే దేశం మీద భక్తి, రాజ్యాంగం మీద గౌరవం ఎక్కువగా ఉండాలి. ట్రంప్ పైన అభిశంసన లేదా 25th అమెండ్మెంట్ చర్చలు రావడం అనేది అమెరికా ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక వెసలుబాటు మాత్రమే. కానీ అది ఆచరణలోకి రావాలంటే చాలా పెద్ద రాజకీయ భూకంపం సంభవించాలి. ప్రస్తుతానికి ట్రంప్ తన దూకుడు నిర్ణయాలతో అటు ప్రపంచ దేశాల్లో ఇటు తమ దేశంలో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.